మదనపల్లిలో నేచర్ వ్యాలీలో ప్రీమియం విల్లా ఫ్లాట్ ఓనర్ కావడానికి కింది నెంబర్లను సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విజయ్. ఈ రోజు అయితే అన్నమయ్య జిల్లా మదనపల్లిలో అయితే పెద్ద ఎత్తున పోస్టల్ వాళ్ళు అయితే పెద్ద ఎత్తున నిరసన అయితే తెలుపుతున్నారు. ఈ నిరసన వెనుక ఏమి ఉందో అనేది వాళ్ళ విషయంలోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. సార్ నమస్తే. నమస్తే సార్. బాగున్నారా? బాగున్నాం సార్. ముఖ్యంగా మీరు ఈ నిరసన ఎందుకు తెలియజేసుకుంటారు? ముఖ్యంగా ఏమిటంటే మా జనరల్ సెక్రటరీ గారైనటువంటి మేము ఆల్ ఇండియా గ్రామీణ తపాలా ఉద్యోగ సంఘం మదనపల్లి ప్రెసిడెంట్ అమర్నాథ్ రెడ్డి అండి. మా జనరల్ సెక్రటరీ గారైనటువంటి ఎస్ఎస్ మహదేవయ్యని కుట్రపూరితంగా కక్షతో ఈ సెంట్రల్ గవర్నమెంట్ పోస్ట్ తపాలా శాఖ రెండు కలిసి 2023లో 4 రోజులు ఇండిఫినెట్ చేసిన కారణం చూపిస్తూ ఈ రోజు నుంచి విధుల నుంచి బర్తరఫ్ చేయడం జరిగింది. దానికి వ్యతిరేకంగా ఆయన తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని, ఆయనకి ఏదైతే ఉద్యోగ భద్రత ఉందో అది కల్పించాలని, అలాగే ట్రేడ్ యూనియన్కి ఏదైతే ఆయనకు కల్పించే సౌకర్యాలను తిరిగి కల్పించాలని కోరుతూ ఆల్ ఇండియా లెవెల్లో, సర్కిల్ లెవెల్లో, మా బ్రాంచ్ లెవెల్లో కూడా ఆయనకు మద్దతుగా విధుల్లోకి తీసుకోవాలనే ఉద్దేశంతో మీ మాస్ ధర్నా ఈరోజు గేట్ ధర్నా నిర్వహించడం జరుగుతోంది. ఏదైతే గ్రామీణ తపాలా ఉద్యోగులకు 7th పే కమిషన్లో కమలేష్ చంద్ర అనే కమిటీని వేసి దానిలో సానుకూల అంశాలను అమలు చేయమని గవర్నమెంట్ సిఫార్సు చేయడం జరిగింది. అది అమలు చేయకపోగా దానిలో విషయాలు ఏవైతే గ్రామీణ తపాలా ఉద్యోగులకు అనుకూలంగా ఉన్న విషయాల్ని అమలు చేయమని డిపార్ట్మెంట్ హామీ ఇచ్చి కూడా అమలు చేయనందువల్ల మా జనరల్ సెక్రటరీ గారు అయినటువంటి ఎస్ఎస్ మహదేవయ్య గారు ఈ విషయాన్ని పదే పదే అధికారుల వద్ద కానీ గవర్నమెంట్ వద్ద కానీ ప్రస్తావిస్తూ ఆ సమస్యల్ని పరిష్కరించాలని పదే పదే ఒత్తిడి చేయడం వలన ఏదైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక యూనియన్ నాయకుడు వ్యతిరేకిస్తూ పోస్టల్ ఉద్యోగుల్ని సమీకరించి వాళ్ళని వ్యతిరేకంగా మాట్లాడించి వాళ్ళ సమస్యలను పరిష్కరించే విధంగా గవర్నమెంట్ వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారనే కారణం చూపిస్తూ ఆయన ఈరోజు 8వ తారీఖు వితౌట్ నోటీస్, ప్రయర్ నోటీస్ అనేది లేకుండా రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ అనేసి ఇమీడియట్లీ ఆర్డర్ని ఇష్యూ చేయడం జరిగింది. ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆల్ ఇండియా లెవెల్లో గ్రామీణ తపాలా ఉద్యోగులు అయితేనేమి, డిపార్ట్మెంట్ ఉద్యోగులు అయితేనేమి, మిగతా కార్మిక సంఘాలు ఏవైతే ఉన్నాయో ఏఐటీయూసీ కావచ్చు, మిగతా కార్మిక సంఘాలు అన్నీ కలిసి మేము ఈరోజు ఈ మదనపల్లి హెడ్ పోస్ట్ ఆఫీస్ ముందర మాస్ ధర్నా అనేది, గేట్ ధర్నా అనేది నిర్వహించడం జరిగింది. మా మెయిన్ మోటో ఏమిటంటే మా జనరల్ సెక్రటరీ గారు అయినటువంటి ఎస్ఎస్ మహదేవయ్యని ఎలా కుట్రపూరితంగా విధుల నుంచి తొలగించారో ఆ ఆర్డర్ని వెంటనే వెనక్కి తీసుకుంటూ ఆయన విధుల్ని మళ్ళా ఏదైతే ఆయన జీడీఎస్గా పనిచేస్తున్న ఆ విధులను కేటాయించాలని, తిరిగి ఆయన విధుల్లోకి తీసుకోవాలని ఏకైక నినాదంతో ఈరోజు మేము ఈ ధర్నాకు చేయడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో మా సర్కిల్ నాయకత్వం కానీ, ఆల్ ఇండియా నాయకత్వం కానీ, ఇతర ట్రేడ్ యూనియన్లు కానీ ఏదైతే ఈ విషయం గురించి మాకు ఏ విధమైన సలహా సూచనలు ఇచ్చి ఏ విధంగా ముందుకు పోవాలనే విధంగా మమ్మల్ని మోటివేట్ చేస్తే ఆ విధంగా వెళ్ళడానికైనా, ఇండిఫరెంట్ స్ట్రైక్ చేయడానికైనా తపాలా ఉద్యోగుల సంఘం తరపున, మదనపల్లి బ్రాంచ్ తరపున, P3, P4 మళ్ళీ గ్రామీణ తపాలా ఉద్యోగుల తరపున మేమందరము సిద్ధంగా ఉండామని ఈ సందర్భంగా గవర్నమెంట్కి తెలియజేస్తున్నాం. అలాగే తపాలా శాఖ యొక్క అధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలని, గ్రామీణ తపాలా న్యాయమైన కోరికను పరిష్కరించాలని, అలాగే 8th పే కమిషన్ వెంటనే నియమించాలని ఇవన్నీ కోరికలు ఉన్నప్పటికీ మెయిన్ మోటోగా మా జనరల్ సెక్రటరీ గారిని విధుల్లోకి తీసుకోవాలని ఏకైక నినాదంతో మేము ఈరోజు ఈ ధర్నా చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా తపాలా శాఖకు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి తెలియజేస్తున్నాం. సార్, ముఖ్యంగా చూసుకున్నట్లయితే మీ సెక్రటరీని సస్పెండ్ అయితే చేయడం జరిగింది. సో ఏ విధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉందని మీరు భావిస్తున్నారు? అంటే ఎందుకు సస్పెండ్ చేశారు? ముఖ్యమైన విషయాలు ఏమున్నాయి? ముఖ్యమైన విషయాలంటే ఈ మోడీ గారి గవర్నమెంట్లో నేషనల్ వైడ్ గవర్నమెంట్ సెక్టార్ కింద ఉండే కంపెనీస్ అన్నింటినీ ప్రైవేటైజేషన్ చేయాలని దాదాపు 28 సెక్టార్ కింద ఉన్న ప్రతి ఒక్క కాలంలో ఉన్న కంపెనీస్ని కూడా మేము ప్రైవేట్ సెక్టార్ చేస్తున్నామనే ఉద్దేశంతో ఒక డ్రాఫ్ట్ నోటిఫికేషన్ అనేది ప్రీవియస్ ఎలక్షన్కు ముందే ఇవ్వడం జరిగింది. విషయం పైన మీ జనరల్ సెక్రటరీ గారు ఏ విధంగా పోరాడారు? ఇదే విధంగా, ఎందుకంటే ప్రైవేట్ సెక్టార్ కింద ఇది పోయిందంటే గ్రామీణ తపాలా ఉద్యోగులు కానీ, నేషనల్ సెక్టార్లో ఉండే ఉద్యోగులు కానీ అందరూ నష్టపోతారని, ఫుల్ మ్యాన్ పవర్ ఉన్న వీటిని మనం ఏ విధంగా నష్టపోతారంటే ఉద్యోగ భద్రత అనేది కోల్పోతాము. ప్రైవేట్ సెక్టార్ కింద ఇచ్చేసి ఏవైతే ఇప్పుడు ఉన్న వాళ్ళను వాలంటరీ రిటైర్మెంట్ కింద ఏ విధంగా అయితే బిఎస్ఎన్ఎల్లో చేసి వాళ్ళందరినీ వీఆర్ కింద ఇంటికి పంపించారో ఆ విధంగా కూడా గవర్నమెంట్ సెక్టార్ నిర్వీర్యం పోస్టల్ శాఖని ప్రైవేట్ పరం చేయాలని గవర్నమెంట్ చూస్తోంది. ఆ విధమైన అడుగులు పడుతున్నాయని మా జనరల్ సెక్రటరీ గారు పోస్టల్ డిపార్ట్మెంట్తో కొట్లాడి ఈ విధమైన నిర్ణయం తప్పు, దీన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి, మనకి ఇంత మ్యాన్ పవర్ ఉంది, దీన్ని ఏ విధంగా చేస్తే ఒక డిమాండ్ నోట్ అనేది ఇవ్వడం జరిగింది. కానీ దాన్ని గవర్నమెంట్ అనేది పెడచోని పెడుతూ
ఈ ప్రైవేట్ సెక్టార్కి మేము జై కొడుతున్నాము, మీరు చెప్పిన విధానం ఏమి చేయమనే ఉద్దేశంతోనే ఈ విధంగా చేసింది. నమస్తే మేడం. నమస్కారం అండి, స్వాతి. సార్, ముఖ్యంగా చూసుకున్నట్టయితే మీ జనరల్ సెక్రటరీ గారు అయినటువంటి అతన్ని అయితే సస్పెండ్ చేయడం అయితే జరిగింది. ఎందుకు కారణంగా సస్పెండ్ చేయడం జరిగింది అనేది మీరు చెప్పండి. ఏ విధంగా అయితే లీడర్ రాజు గారు పడిపోతే సైనికులు ఆ దేశం ఎలా అయితే కుప్పకూలిపోతుందో ఆ విధంగానే ఒకేసారిగా తన పైన దాడి చేశారండి. సో అందువలన ఈ జీడీఎస్ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా నిరాశ చెంది వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయి మామూలుగానే దేనికోసం పోరాడకుండా వాళ్ళని సైలెంట్ చేయడానికి ఇలా చేశారండి. ఒక్కసారిగా దాడి అయితే మా లీడర్ పైన చేయడం జరిగింది. మా కోసం పోరాటం చేశారండి. డిసెంబర్ 2023లో 7th పే కమిషన్ పూర్తిగా మాకు అమలు చేయాలని, అలాగే ఏ విధంగా అయితే డిపార్ట్మెంట్కి ఇస్తున్న బెనిఫిట్స్ అన్ని కూడా మా జీడీఎస్ సభ్యులందరికీ రావాలని పోరాటం చేశాము. అప్పుడు చాలా మంది జీడీఎస్ సభ్యుల్ని కూడా కారణం లేకుండా విధుల్లో నుండి తీసేయడం జరిగింది. మళ్ళీ రిక్వెస్ట్ చేసుకోవడం వల్ల మళ్ళీ తిరిగి తీసుకున్నారు. అప్పటి కక్షపూరితంగానే ఈరోజు మా లీడర్ని కక్షితపూరితంగానే అన్యాయంగా తీసేశారండి. మా జీడీఎస్ని ప్రైవేటైజేషన్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ముందు నుండి ప్రయత్నిస్తోందండి. దానికి ఆయన వ్యతిరేకించడం వలన ఒక్కసారిగా మా యూనియన్ లీడర్ పైన దాడి చేశారండి. నమస్తే అమ్మా. సార్, నా పేరు నారాయణ రెడ్డి. నేను జీడీఎస్ బీపీఎంగా వర్క్ చేస్తున్నాను. సోంపల్లి మొలకల్చూరు మండలం. సార్, పోస్టల్ ఉద్యోగస్తులము, గ్రామీణ తపాల ఉద్యోగస్తులు ప్లస్ డిపార్ట్మెంటల్ పోస్ట్ ఆఫ్ మొత్తం ఎంప్లాయీస్ ఉన్నాము. ఈ రోజు ధర్నా చేయడానికి ముఖ్య కారణం ఏమంటే, మాకు ఆల్ ఇండియా లెవెల్ ఏఐజీడీఎస్ యూనియన్ జనరల్ సెక్రటరీగా ఎస్ఎస్ మహదేవ్ సార్ గత కొంతకాలంగా ఉన్నారు. అతన్ని విధుల్లో నుంచి ఎటువంటి కారణము చూపకపోగా అతను విధుల్లో నుంచి సస్పెండ్ చేయడం, అతను తిరిగి విధుల్లోకి తీసుకోవాలనే ఉద్దేశంతో మేమందరం నిరసన కార్యక్రమాలు ఈ రోజు కార్యక్రమం అయితే మాస్ ధర్నా కానీ గేట్వే ధర్నాలు కానీ మేము నిర్వహించడం జరుగుతుంది. సార్, ముఖ్యంగా ఎందుకు విధుల్లో నుంచి సస్పెండ్ చేయడం జరిగింది, ఈ కారణం ఏంటి? సార్, అతన్ని విధుల్లో నుంచి తీసేయడానికి మెయిన్ బలమైన కారణం ఏమంటే, సార్ ప్రతిరోజు ఏమడుతానంటే, మాకు దసరా బోనస్ ఇవ్వడం లేదు, మీరు 7th పే కమిషన్ మీరు అమలు చేయడం లేదని చెప్పేసి ప్రతిరోజు వాళ్ళని కొట్లాడేదానికి సిద్ధంగా ప్రతిరోజు వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నాడు ఉద్దేశంతో ఇతను గట్టిగా పోరాడుతూ ఉన్నాడు. కార్మికుల తరపున ఇతను వాయిస్ని మనం తుంచగలిగితే అందరూ భయపడతారన్న ఉద్దేశంతో అతన్ని సర్వీస్ నుంచి రిమూవ్ చేసినారు. అతన్ని తిరిగి విధుల్లోకి తీసుకునేంత వరకు మా నిరసన కార్యక్రమాలు అయితే ఖచ్చితంగా కొనసాగిస్తామనే ఉద్దేశంతో మేము ఈరోజు మొదలుగా ఈ ధర్నా కార్యక్రమాన్ని మాస్ ధర్నాన్ని కానీ గేట్వే ధర్నాలు కానీ మేము నిర్వహిస్తున్నాం. సార్, ముఖ్యంగా మీ జీడీఎస్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అసలు? సార్, జీడీఎస్ అంటేనే అసలు డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ అని జీడీఎస్ ఎంప్లాయీస్ అని 2 వర్గాలుగా విభజించినారు. జీడీఎస్ ఉద్యోగస్తులు అంటే ప్రతి ఆల్మోస్ట్ 4-5 పల్లెలు కలిపి ఒక పోస్ట్ ఆఫీస్ ఉంటుంది. ఆ పోస్ట్ ఆఫీస్లో ఒక బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అని, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ 2 ఉద్యోగస్తులు ఉంటారు. డిపార్ట్మెంటల్ ఉద్యోగస్తులు అయితే వాళ్ళకి రావాల్సిన డిఏ కానీ అరియర్స్ కానీ అన్నీ యాజ్ ఇట్ ఈజ్ అన్నీ వాళ్ళకి అమలు చేస్తున్నారు. 8 గంటల పని ఇస్తున్నారు. అది కాకుండా మమ్మల్ని ఏం చేస్తారంటే, గ్రామీణ తపాల ఉద్యోగస్తులకు మాత్రము మీకు 4 గంటలు లేదంటే 5 గంటల పని అని చెప్పేసి వాళ్ళకి సరైన వేతనాలు కానీ సరిగా లేవు. కేవలం 12,000, 10,000 బేసిక్ అనేసి వాళ్ళ మ్యాక్సిమం శాలరీస్ కానీ కేవలం 20,000 రూపాయల లోపలే ఉంటున్నాయి. కాబట్టి ఆ 20,000 రూపాయలతో వాళ్ళ కుటుంబాన్ని ఏ విధంగా పోషించగలగల అనే ఉద్దేశంతో ఎస్ఎస్ మాధవయ్య గారు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. దానిలో భాగంగానే అతన్ని వీళ్ళ జీడీఎస్ల తరపున ఇబ్బంది వాళ్ళ తరపున పోరాడుతూ ఉన్నారు. కాబట్టి ఇతను మనం తీసేస్తే వీళ్ళందరూ భయపడతారు, ఎవరు రోడ్ల మీదకి రారు అనే ఉద్దేశంతో గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ అతన్ని ఈరోజు అనవసరమైన కారణంగా అతని సర్వీస్ నుంచి తీసేయడం జరిగింది. సార్, సో మొత్తానికైతే ఇప్పుడు మీరు పెద్ద ఎత్తున అయితే ఇక్కడ ధర్నా అయితే చేస్తున్నారు, నిరసన కూడా తెలుపుతున్నారు మీ ఎవరు జనరల్ సెక్రటరీ గారిని సస్పెండ్ చేసినందుకు. సో ఇది ముందుగా ఏ విధంగా ఉంటుంది? ఒకవేళ ఆయన పర్మనెంట్గా సస్పెండ్ అయితే మీరు ఏ విధంగా మీరు ఆయన్ని మళ్ళీ తిరిగి తెచ్చుకునే విధంగా ఏం చేస్తారు? సార్, నెక్స్ట్ కార్యక్రమాలు ఏమిటంటే, కేంద్ర సంఘం పిలుపు మేరకు మేము వాళ్ళ కాల్ ఏం చెప్తే అది ఖచ్చితంగా చేస్తాము. ఆ కార్యక్రమాలు ఏ విధంగా ఉండబోతాయంటే నెక్స్ట్ అంచెలంచెలుగా ఉంటాయి. ఇప్పుడు ఈ రోజు అయితే గేట్వే కానీ లేదంటే మాస్వే ధర్నాను కానీ ఈ విధంగా చేస్తూ ఉన్నాము. నెక్స్ట్ కార్యక్రమాల్లో అతన్ని విధుల్లోకి తీసుకునేంత వరకు మేమందరము జీడీఎస్ ఉద్యోగస్తులైనా కానీ డిపార్ట్మెంట్ ఉద్యోగస్తులైనా కానీ నిరవధిక సమ్మెకు పోయి అతను తిరిగి విధుల్లోకి తీసుకునేంత వరకు మేము ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేదే ఉండదనే విషయము మేము క్లారిటీగా మేము తెలియజేస్తున్నాం. సార్, ఈ విధంగా. సార్, ఇప్పుడు జనరల్ సెక్రటరీ గారు సస్పెండ్ అయిన విషయం మీకు ముందుగానే తెలుసా, లేకపోతే ఇప్పుడు చేశారు? లేదు సార్, ఈ రోజు మాకు అసలు ఈ రోజే సర్వీస్ నుంచి రిమూవ్ చేశారు. కాబట్టి వెంటనే మేము కేవలం 5 గంటల ముందర మేము కాల్ చేయనందువల్ల మా జీడీఎస్ ఉద్యోగస్తులు కానీ డిపార్ట్మెంట్ ఉద్యోగస్తులు కానీ ఇంత పెద్ద ఎత్తున వచ్చి మేము నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నాం. సార్, ముఖ్యంగా మీకు వాళ్ళు ఏమని చెప్పి రిమూవ్ చేశారు, సస్పెండ్ చేశారు? సార్ని సస్పెండ్ చేయడానికి మెయిన్ కారణం అయితే 2023వ సంవత్సరంలో మీరు ధర్నా చేపించిన ఒకే ఒక కారణంతో ఈ రోజు అతన్ని సర్వీస్ నుంచి తీసినారు. కారణం అయితే అది కాదు.
వాళ్ళు జీడీఎస్ల తరపున గట్టిగా పోరాడుతూ ఉన్నారు. మిగతా యూనియన్లకి యూనియన్ గుర్తింపును కానీ రద్దు చేసినారు. ఆ విధంగా రద్దు చేయకపోగా ఉండదు ఒకటి యూనియన్ ఇప్పుడు బలంగా ఉండేది. దాదాపు 2,70,000 మంది ఎంప్లాయీస్ దాంట్లో మెంబర్షిప్గా ఉన్నారు. కాబట్టి వీళ్ళందరినీ కానీ మనం రిమూవ్ చేయగలిగినామంటే, ఒక్క మహదేవైన మనం రిమూవ్ చేస్తే వీళ్ళందరూ మిగతా ఉద్యోగస్తులు భయపడుతున్న ఒకే ఒక కారణంతో అతన్ని రిమూవ్ చేయడం జరిగింది. ఎన్ఎఫ్పియు కానీ ఏఐజీడీఎస్ ఈ 2 యూనియన్లు బలంగా ఉన్నాయి. కాబట్టి వీళ్ళని కానీ ఎస్ఎస్ మహదేవని రిమూవ్ చేస్తే వీళ్ళ యూనియన్ నిర్వీర్యం అవుతుంది అనే ఒకే ఒక కారణంతో అతని సర్వీస్ నుంచి రిమూవ్ చేసినారు. తిరిగి అతని విధుల్లోకి తీసుకునేంత వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ నిరవధిక సమ్మెకు పోయినా సరే అతని విధుల్లోకి తీసుకునేంత వరకు మా పోరాటాలు అయితే ఆపము. ఇంక్విలాబ్ జిందాబాద్. నమస్తే సార్, అమర్నాథ్ రెడ్డి. సార్, ముఖ్యంగా మీ జనరల్ సెక్రటరీ గారు సస్పెండ్ చేశారు. ఏ కారణంతో సస్పెండ్ చేశారని మీరు భావిస్తున్నారు? ఎన్నో ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొని మాలాంటి కొత్త వాళ్ళకి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఆయన సర్వీస్ అంతా మా కోసం, మాలాంటి వాళ్ళ కోసము త్యాగం చేశారు. ఆయన ఇప్పుడు ఉంటే మాకు వచ్చే 8th పే కమిషన్ కానీ ఏదైనా శాలరీస్ ఇంక్రిమెంట్లు కానీ అన్ని దానిలకి అడ్డు వస్తాడు. ఆయన సర్వీసుడు అందరూ ఆయన ఆ లెవెల్లో ఉన్నారు కాబట్టి ఆయన డిస్టర్బ్ చేస్తే మొత్తం పడిపోద్ది. అంటే మీరు ఈ నోటిఫికేషన్లు ఇవన్నీ ఉంటాయి కదా, 7th పే కానీ ఇవన్నీ ఉంటాయి కాదు, ఎందుకు అడ్డము అంటే ఆల్రెడీ నోటిఫికేషన్లో ఇవన్నీ దీనికి సంబంధించినటువన్నీ మెన్షన్ చేసి ఉంటారు. మళ్ళీ తిరిగి దీనిపైన ఎందుకు మీరు ఇట్లా చేస్తారు? ఒక నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు అప్పుడెప్పుడో పెంచారు, 2010లోనే ఎప్పుడో మాకి పెంచారు. బేసిక్ పెంచారు, 10,000 పెంచారు. ఆల్రెడీ వాళ్ళకి 15,000 వస్తూ ఉంటుంది. పేరుకే బేసిక్ పెంచేసి మళ్ళీ డౌన్ చేసేశారు. ఇప్పుడు 8th పే కమిషన్ అన్నారు, ఇంతవరకు వేయలేదు. అసలు అన్నారు కానీ అదేదో వాళ్ళ స్వార్థాల కోసం చెప్పుకున్నారు అప్పుడు ఎన్నికలప్పుడు. ఇంతవరకు అమలులోకి చేయలేదు, అది ఇంతవరకు ఆమోదంలోకి రాలేదు. ఈయన గారు ఉంటే మళ్ళా క్వశ్చన్ చేస్తారు, ఇట్లా రైస్ చేస్తారని అనవసరంగా దీన్ని ఇష్యూ చేసేస్తారు. సో ముఖ్యంగా అయితే ఇంతకుముందు ఈయన్ని సస్పెండ్ చేశారని ఇంతకుముందు మీకు వార్తలు ఏమైనా వచ్చాయా, లేకపోతే ఇప్పుడే సడన్గా సస్పెండ్ చేశారా? సడన్గానే ఇంతకుముందు కూడా ఆయన ఎన్నో ఇబ్బందులు పెట్టారు. మాకు తెలుసు బాగా, ఎందుకంటే మా సీనియర్స్, ముందు సూపర్ సీనియర్స్ వీళ్ళంతా చెప్పారు. అనవసరంగా ఆయన్ని ఈ టైంలో డిస్టర్బ్ చేస్తే 8th పే కమిషన్లో ఎవరు అడిగే దిక్కుండదు అనే ఉద్దేశంతో ఆయన్ని తీసేశారు. ఇప్పుడు ఆయన సస్పెండ్ చేయడం వల్ల మీరెందుకు బయటకు వచ్చారు? మాకోసమే కదా ఆయన పోరాడి ఇన్ని తీసుకొని వచ్చారు. మాకోసం డిఏలు అంట ఇవన్నో ఏవి ఇంతకుముందు ఇంత బాగా గ్రేట్గా వచ్చేది కాదు. ఇప్పుడు కూడా ఏం పెద్ద రావట్లేదు. వాళ్ళు కాస్త కోస్తా వాళ్ళు ఉండడం వల్లే మాకు అన్ని దక్కాయి అనేది నా అభిప్రాయం. మొత్తానికైతే ఇది కూడా జీడీఎస్ కూడా ప్రైవేటీకరణ చేస్తున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున అయితే వినబడుతుంది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అవును, ఐపీబీపీ తీసుకొచ్చారు. అసలు ఐపీబీపీ మా డిపార్ట్మెంట్కి సంబంధమే లేదు. మాకు ఇన్సెంటివ్ అంటారు, 40 రూపాయలతో చేస్తాం, వస్తుంది మాకు ఇన్సెంటివ్. మళ్ళీ చేయిన తర్వాత ₹1 కూడా మాకు రాదు. ఈచ్ ట్రాన్సాక్షన్ ఫ్రీనే. వాళ్ళ లైఫ్ టైం మేము ఫ్రీ సర్వీస్ చేయాల్సింది, ₹1 రాదు మాకు. కానీ మా వర్కింగ్ టైమ్స్ 4 hours, మేము చేసేది 8 hours. 8th పే కమిషన్ వస్తే మాకు పెంచాలి కదా శాలరీస్. ఎవరెవరు వర్క్ లోడ్ ఎంత ఉంది, వాళ్ళు ఎంత శాలరీ తీసుకుంటున్నారు, వాళ్ళు ఎంత వర్క్ చేస్తున్నారు డైలీ. 1,400 ట్రాన్సాక్షన్ ఉన్నాయి మా బీఓలో. మాకు ఇచ్చేది లెవెల్ 1, లెవెల్ 2 ఉన్న దానికి మేము కొత్తగా చేయడం లెవెల్ 1. సంవత్సరం దాకా ఓసీగా చేయాల్సింది. అది కూడా పెంచుతారో లేదో కూడా తెలియదు. అప్పటికి కూడా మాకు రివ్యూ ఇచ్చి పెంచి అన్నీ కావాలి, మాకు మామూలుగా చేయరు. అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు మా ప్రాబ్లమ్స్ రాసి వాళ్ళకి చెప్పుకుంటే వాళ్ళు ఆ స్టేజ్లో ఉంటారు కాబట్టి వాళ్ళు క్వశ్చన్ చేస్తారు. మాకు అవి తెప్పగలిగే స్టేజ్ కాబట్టి అలాంటి వాళ్ళని డిస్టర్బ్ చేస్తే, అలాంటి పెద్దవాళ్ళని మమ్మల్ని మాకు ఇప్పుడు ఆయన వెన్నెముక నిలబడినాడు. ఆయనని విచ్చేస్తే అడిగేవాడు ఉండడు కదా, వాళ్ళని సింపుల్గా లేపేశారు అంతే. మొత్తానికి అయితే ఫైనల్గా సార్, మీ జనరల్ సెక్రటరీ గారిని సస్పెండ్ చేశారనే సానుభూతితో మీరు వచ్చి ధర్నా చేస్తున్నారా, లేకపోతే మీ హక్కుల్ని కాపాడుకోవడానికి ధర్నా చేస్తున్నారా? మా హక్కులు కాపాడుకోవడానికే ధర్నా చేస్తున్నాం. ఎందుకంటే ఆయన ఎంతో గ్రేట్ఫుల్గా ఇంతకుముందు చేశారు, ఇకపై కూడా చేస్తాడన్న నమ్మకంతోనే మాలాంటి వాళ్ళ కోసం పోరాడతాడు. అలాంటి వాళ్ళు ఉండాలి కాబట్టి మేమంతా మాట్లాడుకొని అంతా వచ్చాం కలిసికట్టుగా. మాకంతా ఎవరు ప్రేరేపించలేదు, ఏకతాటిగా అందరం కలిసే వచ్చి మాట్లాడుకొని మరీ వచ్చాం మేము. మాకు అందరి తరపున ప్రభుత్వానికి ఏం చెప్తా తెలుసుకున్నారు? ఈ ప్రభుత్వము ముందే ఏం మారలేదు. ఎందుకంటే వచ్చారు కానీ ఏం డెవలప్మెంట్ మాకేదో చేశారు అని చెప్పుకుంటున్నారు కానీ ప్రైవేట్ సంస్థ చేయడానికే ఎక్కువ మొక్కు చూపిస్తున్నారు. మాకేమీ ప్రమోషన్స్ అంత ఈజీగా ఏమి రాలేదు. ఇంతకుముందు అంతా వచ్చేది కాదంట, చాలా ఇబ్బందులు. అంటే జీడీఎస్ నుంచి ఒక ప్లేస్ పోవాలంటే కూడా, ఒక లెవెల్ పోవాలంటే చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడు వీళ్ళందరూ ఉండబట్టి కాస్త కోస్తా మేలు చేస్తారని నా అభిప్రాయం. ఫైనల్గా సార్, ఇది ప్రైవేటీకరణ చేస్తే ఏం బెనిఫిట్ ఉంటుంది, ప్రభుత్వకరణ చేస్తే ఏం బెనిఫిట్ ఉంటుంది అని మీరు భావిస్తున్నారు? ప్రభుత్వంగా ఉంటే ఎక్కువగా మాకు బెనిఫిట్స్ అందుతాయి. ఎందుకంటే కస్టమర్స్కి మేము బాగా సర్వీస్ చేయగలుగుతాం. ఈ 4 hours-ని 8 hours చేస్తే మేము వాళ్ళకంటే మెరుగైన ఇస్తాము. కానీ వీళ్ళు ఏంటంటే లాభాల కోసము కావాలని ప్రభుత్వం నుంచి తొలగించేసి ప్రైవేట్ సంస్థను చేయాలని వాళ్ళు ముఖ్యంగా ప్లాన్ చేసుకొని వాంటెడ్గా చేస్తున్నారు. ఇప్పుడు ఐపీబీపీ వచ్చింది, ఏం ఒరిగేది లేదు, అందరికీ నష్టమే దానివల్ల. ఐపీబీపీ వాళ్ళు మాత్రం బాగా దీనివల్ల మా కష్టార్జితంతో వాళ్ళు హ్యాపీగా జీతాలు తీసుకోవచ్చు, అంతా జరుగుతుంది. మాకు మాత్రం ఒరిగేది ఏమీ లేదు. ఇక్కడ 40 రూపాయలు వస్తుందండి, 200 రూపాయలు చేస్తే అప్పుడు ఇస్తాను. కనీసం అంటే ఒక 20-30 వస్తుంది, లేదా 10 రూపాయలు వస్తుంది. లాస్ట్ దాకా మేము సర్వీస్ చేయాల్సిందే వాళ్ళకి. ₹1 కూడా రాదు ఐపీబీపీలో. మాకు మొత్తం నష్టం.
ఏమంటున్నారు ఐపీబీపీ అని వచ్చే జనాలు క్యూ కట్టేస్తారు. వాళ్ళకి మేము సమానం చెప్పాలి. మాకు చాలా హెడ్ఏక్గా ఉంది ఐపీబీపీ. పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఐపీబీపీ లాంచ్ చేశారు. మాకు మనం 200 రూపాయలతో అకౌంట్ చేస్తాము. 176 రూపాయల దగ్గర గవర్నమెంట్కి కట్ అయిపోద్ది. వాళ్ళకి జస్ట్ 24 రూపీస్ ఎంత కట్ అయిపోద్ది ఉంటుంది వాళ్ళ అకౌంట్లో. అది కూడా సర్వీస్ ఛార్జ్ అని అది ఇదని కట్ అయిపోతుంది. వాళ్ళు బయట ఏదైనా ఫింగర్ పెడితే ఒకసారి ఫ్రీగా వస్తుంది అమౌంట్ వాళ్ళకి. ఇంకోసారి చెక్ చేసుకున్నారంటే అమౌంట్ కట్ అయిపోద్ది వాళ్ళకి. 2 రూపీస్ అంట, 2.5 అంటే ఎన్నిసార్లు చెక్ చేస్తే అంత అమౌంట్ కట్ చేస్తారు. మైనస్లోకి వెళ్ళిపోతుంది, లాక్ చేస్తారు కావాలంటే. మళ్ళీ అది రికవర్ చేయాలంటే మేము మేనేజర్లకి అందరికి రిక్వెస్ట్ లెటర్లు రాయాలి. వాళ్ళని మేము అడుక్కోవాలి. కస్టమర్ మమ్మల్ని ప్రెజర్ చేస్తాడు, మేము వాళ్ళని అడుక్కోవాలి. ఈడేందంటే మాకు ఎవరైనా రిక్వెస్ట్ చేసి సాల్వ్ చేసే అంత ఏం ఉండదు. మళ్ళీ మా చేత రాయిబీమంటారు. మా దాంట్లోనే మా అమౌంట్తోనే స్పీడ్ పోస్టు రిజిస్టర్ పోస్టులు చేసి వాళ్ళు పంపించాలి. ప్రెజర్ వాళ్ళేమో మమ్మల్ని క్వశ్చన్ చేస్తారు. ఎందుకంటే ఆ రోజు మేమే కదా వాళ్ళ ఇళ్ళ కాడివి అకౌంట్లు చేసాము. దానివల్ల వాళ్ళు మమ్మల్ని అడుగుతారు. పైన వాళ్ళకి ఏం తెలియదు. ఒకవేళ చెప్పినా కానీ చేయండి అప్ప మీరు ఉండేది దానికే కదంట. 4 అవర్స్ వర్క్లో డిపాజిట్లు చేద్దామా, ఆర్డీ కడదామా, ఎస్బీలు కడదామా, ఎస్ఎస్ఎల్ కడదామా, ఐపీబీపీ చేద్దామా. ఐపీబీపీ వల్ల మాకు ఊరిగేది లేదు. కానీ జనాలు మమ్మల్ని వదలరు కదా, మేము చేసినాం కదా, వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. క్యాష్ సప్లై కూడా సరిగ్గా ఉండదు సార్ మాకు. ఇంటర్నెట్ ఇప్పుడు IT 2.0 వచ్చిన వల్ల మొత్తం ఎర్రర్సే. డబల్ ఫ్లెచ్ అయిపోవడము, మీరే డబ్బులు వేసుకోవాలంటారు. మిస్మిలీనియస్ మిస్ మ్యాచ్ చేస్తాం మేము అమౌంట్లకి. అది వేయమని వీళ్ళే చెప్తారు. ఏమన్నా ప్రాబ్లం వచ్చిందనుకో నువ్వే వేసేస్తావు, మీరే సాల్వ్ చేసుకోండి అనేస్తారు. మళ్ళీ టికెట్ రైబిట్ చేయడము, ఎస్పీఎం సార్ తిరగాల. మా డ్యూటీ టైం అయిపోయినాక వాళ్ళ చుట్టూ తిరగనే సరిపోతుంది. ఎస్ఓల చుట్టూను ఆ సార్ వాళ్ళు రిక్వెస్టింగ్ అడుక్కోవడమే సరిపోతుంది మాకు. మా డ్యూటీ పేరుకే కానీ మా అంత ఇదిగా ఏది లేదు. ఈ GDS అనేది లో ప్రొఫైల్ జాబ్. వాళ్ళని ఎంత చీప్గా చూస్తారంటే అంతగా ఆడుకుంటారు మమ్మల్ని.